హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. డబుల్ ఎలిమినేషన్ అని. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్తున్నారని అయితే న్యూస్ వచ్చిందండి. చూడాలి ఇంకా మనము ఎవరు వెళ్తున్నారు అనేది అయితే డిస్కస్ చేద్దాం. నాకైతే క్లారిటీగా తెలిసిందే. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నేను చేసేది 2 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. మనకు నిఖిల్‌కి అయితే ఓటింగ్ ఉంది. అతనైతే అస్సలు ఎలిమినేట్ అవ్వడు. ఇంకా సీరియల్స్ చేస్తాడు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా ఉంది. నెక్స్ట్ మనకు విష్ణుప్రియ అండి. విష్ణుప్రియకి గూడా ఓటింగ్ అయితే బానే ఉండింది. ఇంకా ఆ అమ్మాయి గూడా మన సోనియా అన్నందుకు ఏం ఫీల్ అవ్వకుండా కరెక్ట్‌గా ఆడుతుంది. జోవియల్ పర్సన్. తనకు గూడా ఓటింగ్ అయితే బానే ఉంది. ఇంకా నెక్స్ట్ నాగమణికంఠ. నాగమణికంఠ గూడా పుంజుకున్నాడు. మంచి టాలెంటెడ్. కాబట్టి ఇతను గూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఇతనికి గూడా ఓటింగ్ అయితే బానే జరుగుతుంది. ఇప్పుడున్న వాళ్ళలో మూడో ప్లేస్‌లో అయితే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మనకున్న నలుగురికి గండమే అండి. ఎవ్వరైనా ఎళ్ళిపోవచ్చు. నైనిక, ఆదిత్య హోమ్, శేఖర్ భాష, పృథ్వీ ఇంకా సీత. ఎవ్వరైనా ఎళ్ళిపోవచ్చు. నైనికకైతే ఓటింగ్ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే చాలా ఉన్నారు కాబట్టి మేబీ కొంచెం తక్కువ అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి పృథ్వీరాజ్. సో ఈయన గూడా ఈయనే ఎక్కువ ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు. అంటే ఈయన గేమ్‌లోకొస్తే భయపడుతున్నారు జనాలు గాబట్టి మేబీ ఈయన ఉంటే రచ్చ క్రియేట్ అవుతుందని ఉంచితే ఉంచుతారు. కానీ ఓటింగ్ అయితే అంతగా ఏం లేదు. నైనికకు ఉంది గానీ కంటెంట్ ఏం క్రియేట్ చేయట్లేదు గాబట్టి డౌట్‌ఫుల్. పృథ్వీరాజ్ అయితే తప్పో, ఒప్పో కంటెంట్ అయితే కనిపిస్తున్నాడు. కనబడనైతే కనబడుతున్నాడు. మోస్ట్‌లీ ఉండొచ్చు. ఇంకా తర్వాతకొచ్చేసి శేఖర్ భాష. శేఖర్ భాష చెప్పలేము. ఎందుకంటే అతనికి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేరు. యూట్యూబ్ లేదు. ఎక్కువగా సింపతిది వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా తను సింపతి గెయిన్ చేసుకోవట్లేదు. స్క్రీన్ స్పేస్ అనేది అస్సలు లేదు. ఇంకా మోస్ట్‌లీ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వొచ్చని టాక్. అలాగే మనకు ఆదిత్య హోమ్. ఆదిత్య హోమ్ గూడా సైలెంట్. ఇతడు గూడా ఎళ్ళిపోవచ్చనే అనిపిస్తుంది. చూడాలి. ఎందుకంటే మనకు లాస్ట్ టైమ్ వరకు చెప్పలేము. ఇంకా ఆదిత్య హోమ్, అలాగే శేఖర్ భాష వీళ్ళిద్దరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఎళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి. మేబీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ ఆలోచించి శేఖర్ భాషని ఉంచితే చెప్పలేం. నెక్స్ట్ సీత. సీత కంటెంట్ అయితే బానే ఇస్తుంది. చూడాలి ఇంకా. అంటే బాగా చేస్తుంది జనాలకు. ఇప్పుడు 2 వీక్సే కదా అయింది. ఇంకా జనాలకు పూర్తిగా అట్రాక్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పలేం. సీత గూడా ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే లాస్ట్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళే ఎక్కువ అవకాశం ఉంది ఎళ్ళే ఛాన్సెస్. సీత, శేఖర్ భాష, నైనిక, వీళ్ళకైతే ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి. అరేగా ఆదిత్య హోమ్. ఎందుకంటే ఆదిత్య హోమ్‌కైతే కంటెంట్ లేదు. శేఖర్ భాష గూడా ఈ వీక్ కంటెంట్ లేదు. సీత కంటెంట్ ఉంది. కానీ మనకు ఓట్లెయ్యాలి కదా జనాలు కూడా. ఇంకా చూడాలి ఫ్రెండ్స్. నాకైతే గట్టిగా ఇంకా భాష, ఆదిత్య హోమ్ అని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.